నమస్కారం ఫ్రెండ్స్, టెక్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఏప్రిల్ 17. టెక్ ప్రపంచంలో ఈ రోజు ఎన్నో సంచలనాలు, మరెన్నో డీల్స్. ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. అమెజాన్ మెగా సేల్ మరియు S25 అల్ట్రా సంచలనం. నిన్నటి నుండే అమెజాన్ లో మెగా డీల్ డేస్ మొదలయ్యాయి. ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇలా మీ ఇంటికి కావాల్సిన ప్రతి దానిపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. పొద్దునే దీనిపై ఒక వీడియో చేశాను, మిస్ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి. ఈ రోజు అసలు సిసలైన డీల్ ఆఫ్ ది డే అదేంటో తెలుసా? సామ్సంగ్ S25 అల్ట్రా ఇక స్ట్రేట్ డిస్కౌంట్తో కేవలం 99,999 రూపాయలకే వస్తుంది. ₹1,00,000 లోపు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ రావడం అంటే మామూలు విషయం కాదు. దసరా సేల్ వరకు ఆగితే మరో 10 నుండి 15,000 తగ్గొచ్చు. కానీ ఇప్పుడే కావాలనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ డీల్. సామ్సంగ్ ట్రైపోల్డ్ విప్లవం. సామ్సంగ్ తన ఫోల్డబుల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. రాబోయే జూలై ఆగస్టులో Z Fold 8 సిరీస్ రాబోతోంది. ఇందులో ఒక కొత్త వైడ్ మోడల్ ఉండబోతుంది. ఇది చూడడానికి ఒక బుక్ లాగా ఉండే S Pen సపోర్ట్ కలిగి ఉంటుంది. కానీ అసలు న్యూస్ ఏంటంటే సామ్సంగ్ ఒక ట్రైఫోల్డ్ అంటే 3 మడతలు ఫోన్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది. ఇక డిస్ప్లే ఇష్యూస్ ఫిక్స్ అయ్యాక బహుశా వచ్చే ఏడాదిలో మనం ఒక టాబ్లెట్ అంతా పెద్ద స్క్రీన్ ఉన్నటువంటి ఫోన్ ని చూడబోతున్నాం. ఇక ఏప్రిల్ 30న OnePlus తన ఫ్లాగ్షిప్ టాబ్లెట్ ను లాంచ్ చేస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ బెస్ట్ ప్రాసెసర్ అయినటువంటి 885 చిప్ ఉండబోతోంది. ఇక 13.2 ఇంచెస్ డిస్ప్లే, 13,000 mAh బ్యాటరీ కూడా ఉండబోతోంది. దీని ధర 50,000 పైనే ఉండొచ్చు. మరోవైపు యాపిల్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ వచ్చింది. స్టూడెంట్స్ కోసం తక్కువ ధరలో MacBook Neo రాబోతోంది. iPhone 16 Proలో మిగిలిపోయిన A18లో ప్రో చిప్తో వీటిని తయారు చేయబోతున్నారు. అంటే తక్కువ ధరలో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇక యూట్యూబ్ షార్ట్స్ టైం లిమిట్. యూట్యూబ్ ఒక సెన్సేషనల్ ఫీచర్ని తీసుకొచ్చింది. మీరు షార్ట్స్ చేస్తూ టైం మర్చిపోతున్నారా? అయితే ఇప్పుడు మీరు షార్ట్ ఫీడ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. గరిష్టంగా 2 గంటలు టైం సెట్ చేసుకుంటే కనుక ఆ తర్వాత ఫీడ్ రాదు. అయితే ఇగ్నోర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది తీసేస్తే బాగుండేది అని నా ఫీలింగ్. మీరేమంటారు? కుక్ జాబ్స్కి రోబోలో వేస్తారు. ఈ వార్త వింటే షాక్ అవుతారు. చైనాలో ఒక రెస్టారెంట్ ఏకంగా 60 మంది స్టాఫ్ని తీసేసి కేవలం 8 రోబోలను పెట్టుకుంది. ఈ రోబోలు మామూలువి కావు. మీరు రెస్టారెంట్లో అడుగుపెట్టగానే మీ ఫేస్ స్కాన్ చేస్తాయి. మీ కళ్ళు రెడ్గా ఉన్నాయా? మీకు నిద్ర సరిపోలేదా? అయితే మెగ్నీషియం ఉన్న ఫుడ్ తినేయండి అంటూ సజెస్ట్ చేస్తాయి. మీ నాలుకను స్కాన్ చేసి మీ హెల్త్ కండిషన్ని బట్టి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసి వంట చేస్తాయి. ఇక టేస్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్. ఇక వంట మనుషుల పరిస్థితి ఏంటో అనిపిస్తుంది కదా. ఎయిర్లైన్స్లో బెడ్స్ మరియు కిడ్నీ రాకెట్ ముఠ గుట్టురట్టు. ఇక న్యూజిలాండ్ ఎయిర్లైన్స్ ఎకనామిక్ క్లాస్ వాసుల కోసం స్కై నెస్ట్ బెడ్స్ తెస్తోంది. ఇక 27,000 రూపాయల ఎక్స్ట్రా కడితే కనుక 4 గంటల పాటు హాయిగా పడుకోవచ్చు. అలాగే యూపీలో ఒక కిడ్నీ రాకెట్ ముఠ గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు. కేవలం 10 లక్షల కోసం కిడ్నీలు కొని 90 లక్షలకు అమ్ముకుంటున్నటువంటి ఘరానా ముఠ ఇది. కింగ్ పిన్ రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేయడంతో పోలీసులు పక్కా స్కెచ్ వేసి పట్టుకున్నారు. ఇక ఇరాన్ అమెరికా శాంతి చర్చలు. చివరిగా ఇస్లామాబాద్ లో ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరిగాయి. దీనికోసం పాకిస్తాన్ PM 2.55 కోట్ల రూపాయల హోటల్ బిల్ వేశారు. ఇంతవరకు బిల్ కట్టలేదని హోటల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. మరి సౌదీ ఇచ్చినటువంటి ఫండ్స్ నుండి ఎలా కడతాలేదో చూడాలి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టెక్ విశేషాలు. వార్తలు నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. సెలవు, బాయ్.